బాబు రెడీ బాబు. హాట్ కెమెరా. హలో అండి, నేను మీ ఏబిసి. ట్రంప్ ఇండియన్స్ పెద్ద పిడి చేశాడండి. దానివల్ల మన భారతీయ విద్యార్థులకు ఎంత నష్టం అంటే అసలు తీరని నష్టం జరుగుతుంది. అంత సీన్ లేదు కానీ నీ సోదాపరా బాబు, ఇంట్లోకి చచ్చిపోతున్నావు రోజు. ఓకే భారతీయ విద్యార్థుల్ని భయపెడుతున్న ట్రంప్, రోడ్లపై పరిగెడుతున్న భారతీయ విద్యార్థులు, దిక్కుదోచని స్థితిలో భారతీయ విద్యార్థులు. ఏంటి ఎక్సెక్కంగా ఉందా? నేను ఒక పక్క చెప్తూనే ఉన్నా కదా, మళ్ళీ చెప్పిన వార్తలు చెప్తావు. ఎవరు రోడ్డు మీద పడలేదు, అంతా బాగానే ఉన్నారు. ఇంక ఆపరా బాబు. అమెరికా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ క్లోజ్ చేసిన ట్రంప్ మన భారతీయ విద్యార్థుల్లో ఆందోళన, దిక్కుతోచని స్థితిలో భారతీయ విద్యార్థులు. ఆ తోసట్లా దిక్కెక్కడ? ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ తిరుగుతా కూర్చున్నావు. మరి నువ్వు చెప్తే మాకు దోసుద్ది దిక్కు. నీ వార్తలు నువ్వు ఆపరా బాబు, ఇంకా నీ పని చూసుకోరా నాయన. ఓకే హాయ్, హలో అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరికీ నమస్తే. బాగున్నారు కదా? ఇప్పటిదాకా ఇంట్రోలో వచ్చిన సోది ఏంట్రా నాయన, వీడి చెప్పకుండా ఏదేదో చెప్తున్నాడు ఏంది అనుకున్నారు కదా. అవన్నీ ఏంటంటే బేసిక్గా ఇండియాలో జనాలని ఏ రకంగా భయపెడుతున్నారో అని ఒక 4 నేను చూసిన వీడియో థంబ్నెయిల్స్ గురించి నేను చెప్పాను అనమాట. ఈ జనాలకు ఒక రకమైన ఫియర్ క్రియేట్ చేసేలాగా న్యూస్ అయితే చెప్తున్నారు. సో ఇంకా మనం వాళ్ళని ఏమనలేమండి, ఎందుకంటే పెద్ద పెద్ద ఛానల్స్ అలాగే ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, ఎక్కువ ఏదైనా మాట్లాడితే మళ్ళీ అది కూడా ప్రాబ్లమే. సో ఇంకా మనం దాని గురించి వదిలేసేద్దాము. బట్ ఏంటంటే జస్ట్ అలా ఉంది పరిస్థితి అని చెప్పడం కోసం నేను ఆ చిన్న ఇంట్రో ఇచ్చాను. ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ట్రంప్ క్లోజ్ చేశాడు, చిన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు. మరి అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో క్లోజ్ అవుతుందా లేదు, మరి దానికి ఏమన్నా మళ్ళీ బిల్ పెట్టాలా, లేకపోతే కోర్టుకి ఎవరైనా వెళ్తారా ఏంటి అనే దాని గురించి ఇవాళ మన వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు పుట్టింది, రీజన్స్ ఏంటి అనేది తెలుసుకునే ముందు, స్కూల్స్ ఎలా ఉంటాయి అమెరికాలో కానీ, యూకేలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, జనరల్గా స్కూలింగ్ అనేది మన ఇండియాలో ఉన్న స్కూలింగ్కి ఇక్కడికి కొంత డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇండియా తీసుకోండి. ఇండియాలో మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మీరు ప్రైవేట్ స్కూల్స్ కంప్లీట్గా వదిలేసేయండి. ప్రైవేట్ స్కూల్స్ అంటే ప్రైవేట్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, వాళ్ళకి ఫీజులు మనం బయట నుంచి కడతామో, వాళ్ళకి మనకు గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు, పక్కన పెట్టేస్తే గవర్నమెంట్ సెక్షన్ తీసుకుంటే, గవర్నమెంట్ స్కూల్స్ రన్ బై స్టేట్ గవర్నమెంట్. ఏ స్టేట్ గవర్నమెంట్కి ఆ స్టేట్ గవర్నమెంట్ నడుస్తూ ఉంటాయి. వాళ్ళలో ఉండే టీచర్స్ కానీ, లేకపోతే అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, చాక్ పీసులు కొనాలి, పెన్నులు కొనాలి, పుస్తకాలు కొనాలి, లేకపోతే స్టేషనరీ కొనాలి, ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ ఫండెడ్ అనమాట. సో దాంట్లో కొంత తక్కువ మంది విద్యార్థులు చదువుతారు విలేజ్లలో ఉండే వాళ్ళు, లేకపోతే ఎందుకంటే ఫీజులు కూడా పెద్దగా ఉండవు, కొన్ని చోట్ల అసలు ఫీజులే ఉండవు, కొన్ని చోట్ల ఏదో ₹2 ₹3 ఫీజులు ఉంటుంటాయి. మెయిన్లీ ఏంటంటే గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ కాబట్టి ఇది, దానికి ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షల కోట్లు కట్లైన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పోతారు అనేది ఒకటి ఉంది మన దగ్గర. కానీ నిజంగా ఆలోచిస్తే అసలు గవర్నమెంట్ టీచర్స్, రికగ్నైజ్డ్ టీచర్స్, బీఈడి ఉన్న టీచర్స్, ఎంఈడి ఉన్న టీచర్స్, వాళ్ళు భలే టీచ్ చేస్తారండి. అంటే వాళ్ళకు ఒక ట్రైనింగ్ అనేది ఇస్తారు కదా. కానీ ఇది ఎవరో ఆలోచించరు. ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో రిచ్ స్టైల్లో మనం ఏసీ బస్లో మన పిల్లోడిని పంపించేస్తే వాడు ఇంటికి వచ్చి అయ్యో రైట్ మా మన ఇంగ్లీష్ మాట్లాడితే మనం మురిసిపోతుంటాం అనమాట. అక్కడ దాకా ఎందుకు అంటే బాధపడతారు కానండి. గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే ప్రతి టీచర్ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదువుతుంటారు, అది వేరే విషయం. సో ఇంకా మన టాపిక్ సైడ్ ట్రాక్ అయిపోతుంది. కానీ అయితే స్టేట్ గవర్నమెంట్ టీచర్స్కి డబ్బులు ఇస్తుంది అనమాట. అలాగా అబ్రాడ్లో కూడా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కింద కొన్ని స్కూల్స్ అనేవి ఉంటాయి. ఆ స్కూల్స్ కూడా ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఏ ఏరియాకి ఆ ఏరియా డివైడ్ అవుతుంది. లోకల్ మున్సిపాలిటీస్ ఎలా ఉంటాయో మన దగ్గర, ఇప్పుడు జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్, లేకపోతే గుంటూరు మున్సిపాలిటీ కార్పొరేషన్, లేకపోతే విజయవాడ మున్సిపాలిటీ కార్పొరేషన్, అలాగా ఇక్కడ కూడా లోకల్గా మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి. వాటిని కౌన్సిల్స్ అంటారు అనమాట. ఆ కౌన్సిల్స్ ఏంటంటే, మీకు ఒక రేడియస్ అనేది ఉంటుంది. 10 కిలోమీటర్సా, 20 కిలోమీటర్సా, 30 కిలోమీటర్సా, అలా ఒక రేడియస్కి ఒక కౌన్సిల్ అనేది ఉంటుంది స్టేట్లో సిటీస్లో కౌన్సిల్స్ సపరేట్ అనమాట. మీరు ఒక సిటీలో దాదాపు 10 కౌన్సిల్స్ ఉండొచ్చు, 15 కౌన్సిల్స్ ఉండొచ్చు. ఏ ఏరియా ఆ ఏరియానే, ఎవరికి వాళ్ళకి సంబంధం లేదు. ఆ కౌన్సిల్ ఏంటంటే
వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లోకల్గా ఉండే స్కూల్స్ కానీ, లోకల్గా ఉండే రోడ్లు కానీ, లోకల్గా ఉండే స్ట్రీట్ లైట్లు కానీ, ఆ ఏరియాకి సంబంధించిన ఏదైతే ఆ ఏరియాలో ఎవరికైనా ఇబ్బంది ఉండి ఉద్యోగం లేకపోతే వాళ్ళకి బెనిఫిట్లు ఇవ్వటం కానీ, ఇలాంటివన్నీ కూడా ఆ ఏరియాకి సంబంధించిన కౌన్సిల్ తీసుకుంటుంది. అంటే ఒక 10 కిలోమీటర్స్ 15 20 ఒక ఎగ్జాంపుల్ 10 వేసుకోండి. ఓకే, ఆ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో అది ఈ స్కూల్స్ లోకల్లో ఉండేటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఫండింగ్ అనేది ఆ కౌన్సిల్ ఇస్తుంది అనమాట. సో యాక్చువల్గా అందరూ కూడా దాదాపు ఫారెన్లో గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తారు, ఎందుకంటే అవన్నీ టాప్ స్కూల్సే ఉంటాయి, పెద్ద పెద్ద మంచి గ్రామర్ స్కూల్స్ అవన్నీ స్టేట్ రన్ స్కూల్సే ఉంటాయి ఆల్మోస్ట్. బట్ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, కానీ మనం ప్రైవేట్ స్కూల్స్ పంపించాల్సిన అవసరం లేదు, అన్లెస్ అంటే మనకు బాగా డబ్బులుండి పంపిస్తే ఓకే ఫైన్. బట్ ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా మంచి టాప్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉంటాయి అన్నమాట. మరి ఇవి నడపడానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మామూలుగా ఎవ్రీ మంత్ మనము ట్యాక్స్ అనేది కడతాం. ఇండియాలో ఏం చేస్తాము, ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ ట్యాక్స్ కడతాం. కానీ అబ్రాడ్లో ఏంటి, ఎవ్రీ మంత్ కౌన్సిల్ ట్యాక్స్ అనేది కడతాం అనమాట. మనం మీరు ఏరియాని బట్టి దాని మన ఏది అపార్ట్మెంట్లో అయితే ఒక రేటు, ఇండిపెండెంట్ హౌస్ పెద్ద పెద్ద హౌస్లో అయితే ఒక రేటు, అలాగా మీకు రకరకాలుగా రేట్లు అయితే ఉంటాయి. దాని ప్రకారం మనం మంత్లీ కడతాము. ఆ కట్టే డబ్బుల్లోంచే మన రోడ్లు కానీ, లైట్లు కానీ, స్కూల్స్ కానీ, అవి కానీ అన్నీ దాంట్లోంచే వస్తాయి. సో అందరు ఏమనుకుంటారంటే అమెరికాలో ఎడ్యుకేషన్ ఫ్రీ, యూకేలో ఎడ్యుకేషన్ ఫ్రీ అనుకుంటారు. కానీ మనం ఇక్కడ నెల కట్టి తడిసిమోపడి ఏదో 25,000 30,000 ఉంటుంది, ఒక్కొక్క చోట చాలా కాస్ట్లీ ఉంటుంది. సో అది చివరికి లెక్క చూసుకుంటే మనం ఇండియాలో ప్రైవేట్ స్కూల్ కూడా 4 స్కూళ్ళల్లో చేర్చచ్చు ఒకేసారి, అంత డబ్బులు కడతాం. అరౌండ్ ఒక $250 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు దగ్గర ఒక 20-25,000 ఏది మంత్లీ కడతాం అనమాట. అంటే లెక్కేసుకుంటే ఎంత అయిందండి ఇయర్లీ అలా. సో చాలా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. బట్ ఏంటంటే తప్పదు, మనకు ఆ ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి అంటే మనం కట్టాల్సిందే, నో అదర్ ఛాన్స్. ఇలాగా మీకు కొన్ని ఏరియాలలో రిచ్ ఏరియాలు ఉంటాయి, కొంచెం బాగా డబ్బున్న వాళ్ళు ఉండే ఏరియా. ఇప్పుడు మన దగ్గర జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఉంది, అక్కడంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డబ్బున్న వాళ్ళు ఉంటారు. సో అలాగా కొన్ని రిచ్ ఏరియాస్ అబ్రాడ్లో కూడా ఉంటుంటాయి. వాళ్ళు ఏంటంటే కొంత ఎక్స్పెన్సివ్ కౌన్సిల్ ట్యాక్స్ ఉంటుంది వాళ్ళకి. పెద్ద పెద్ద బిల్డింగ్స్, 6 బెడ్రూమ్ 7 బెడ్రూమ్ లేకపోతే విల్లాస్ అలా ఉండే వాళ్ళంతా కొంచెం ఎక్స్ట్రా కడుతుంటారు. ఆ ఏరియాలో కొంచెం ఎక్స్ట్రా ఫండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా టాప్ స్కూల్స్ ఉంటాయి అన్నమాట. సేమ్ అంతే, మనకి టాప్ రేటెడ్ స్కూల్స్ అనేవి ఎలా ఉంటాయి, బేస్డ్ ఆన్ ఫండింగ్ మీదే. సో దాన్ని అలా జరుగుతున్న టైంలో ఇన్ఈక్వాలిటీ అనేది ఉండేది. అంటే ఒక చోట కొంత తక్కువ డబ్బులు వచ్చిన చోట తక్కువ స్కూల్ రన్ చేయడము, ఎక్కువ డబ్బులు వచ్చిన చోట ఎక్కువ స్కూల్ రన్ చేయడం అని, ఈ ఇన్ఈక్వాలిటీ ఉండకుండా ఉండటం కోసం 1970s 79లో అనుకుంటా నాకు తెలిసి, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక వీళ్ళు తీసుకొచ్చారు. ఓకే, గవర్నమెంట్ వాళ్ళు. ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏంటంటే మొత్తం ఎక్కడెక్కడైతే స్టేట్ ఫండ్ స్కూల్స్ ఉన్నాయో, ఒకవేళ ఎక్స్ట్రా ఫండ్స్ ఏమన్నా కావాలా మీకు, లేకపోతే ఇప్పుడు డిజేబుల్డ్ పీపుల్, ఆటిజం అనేది ఉంటుంది కదా, ఆటిజం స్కూల్స్ సపరేట్గా ఉంటే వాళ్ళకి ఫండింగ్ ఇవ్వాలి. తర్వాత కొంతమంది స్టూడెంట్ లోన్ల మీద చదువుకునే ఉంటారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో ఇంకోటి ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే కరికులం అనేది ఎంటైర్ ద కంట్రీ ఒకటే కరికులం ఉంటుంది. మన దగ్గర మన సిబిఎస్ఈ ఉంది కదా, సిబిఎస్ఈ యాక్చువల్గా అక్రాస్ ది ఇండియా సిబిఎస్ఈ సిలబస్ సేమే ఉంటుంది. అలాగనే స్టేట్ సిలబస్ ఎవరికి వాళ్ళకు ఉంటుంది. అలాగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే సిలబస్ క్రియేట్ చేస్తుందో ఆ సిలబస్ మొత్తం అందరూ ఫాలో అవ్వాలని చెప్పి రూల్ పెట్టింది అనమాట. ఇలాగా సపోర్ట్ చేస్తూ వచ్చింది ఇన్ని రోజుల నుంచి. సో ఏంటంటే దానివల్ల యూజ్ లేదు, క్లోజ్ చేయాలి అని కొంతమంది అంటున్నారు. లేదు, యూజ్ ఉంది, మనకి ఎంతో కొంత స్టేట్కి కొంత కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో ఇప్పుడు ట్రంప్ ఏంటంటే దాంట్లో ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒకటి వచ్చింది కదా మన డోజ్ అనేది. సో ఆ డోజ్లో ఎవరెవరైతే ఏమేమైతే మిస్యూజ్ చేసుకుంటా వచ్చారో అవన్నీ తవ్వుతా ఉన్నాడు అనమాట. దానివల్ల ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయి, లేకపోతే ఎంప్లాయీస్ ఫెడరల్ గవర్నమెంట్ని మిస్యూజ్ చేస్తున్నారు, అసలు అనవసరము, ఈ డిపార్ట్మెంట్ అనవసరము, దీనివల్ల యూజ్ లేదు. మీరు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫండ్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ స్కిల్ లెవెల్స్ కూడా ఈ మధ్యన చాలా రీసెర్చ్లో తేలినాయి. అసలు వాళ్ళకి మ్యాథమెటిక్స్ స్కిల్ లెవెల్స్ చాలా లో ఉన్నాయంట అమెరికాలో చదువుకునే పిల్లలకు.
మరి మీరు స్టేట్ డిపార్ట్మెంట్ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇంత ఫండ్స్ తీసుకుంటున్నారు కదా, ఫండ్స్ తీసుకుని ఏం చేస్తున్నారు మరి? రీసెర్చ్లో చూస్తేనేమో స్కిల్ లెవెల్ చాలా డౌన్లో ఉంది, మ్యాథమెటికల్ స్కిల్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. మీరు స్కిల్డ్ స్టూడెంట్స్ని ప్రొడ్యూస్ చేయనప్పుడు మీకు అసలు డిపార్ట్మెంటే అవసరం లేదు అనేది ట్రంప్ వాదన బేసిక్గా. సో అందుకని ఆయన ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చాడో నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ క్లోజ్ చేస్తా అని, ఆ మాట ప్రకారమే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి క్లోజ్ చేశాడు. సో దీనివల్ల మరి ఎవరికైనా నష్టం ఉంటుందా, లేకపోతే ఇప్పుడు ఇది 100% ఓకే అయినట్ట, మళ్ళీ లేదు కొంతమంది కోర్ట్స్కి వెళ్తారా? చాలామంది ఓకే అంటారు, చాలామంది నో అంటారు. కాబట్టి మరి కోర్ట్స్కి వెళ్తారా, లేకపోతే బిల్లు పెట్టాలా, ఇంక ఇవన్నీ అయితే క్లారిటీ అయితే లేదు. అయితే ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ క్లోజ్ చేయడం వలన మన ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్లో ఉండే వాళ్ళకి ఏమైనా నష్టం ఉందా? ఇది మెయిన్ క్వశ్చన్. నన్ను కూడా కామెంట్స్లో 2-3 అడిగారు. సో ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్లో ఉండే వాళ్ళంతా యూనివర్సిటీ స్టూడెంట్స్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఫోకస్ చేసేది స్కూల్స్ మీద, స్టేట్ స్కూల్స్ మీద. హౌఎవర్ ఈ డబ్బులు అనేది కొంత వీళ్ళు రీసెర్చ్కి ఇస్తారు యూనివర్సిటీకి. యూనివర్సిటీలో ఏదన్నా ఇప్పుడు క్యాన్సర్ రీసెర్చో, లేకపోతే ఐటీ మీద రీసెర్చో, లేకపోతే ఇంకేదైనా రీసెర్చ్ జరిగేటప్పుడు ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఫండ్స్ బోర్డు అని యూనివర్సిటీకి వెళ్తాయి. ఆ యూనివర్సిటీకి వెళ్ళటం వలన అక్కడ ఎవరెవరైతే రీసెర్చ్ డిపార్ట్మెంట్లలో పనిచేస్తుంటే ప్రొఫెసర్లు ఉంటారో ఆ ప్రొఫెసర్ల కింద మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళు 20 అవర్స్ వర్క్ చేయటము, వాళ్ళకి హెల్ప్ చేయటము అవన్నీ చేస్తారు. సో ఈ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ఈ ఫండ్ తోటి నడుస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ క్లోజ్ చేయటం వలన ఈ రీసెర్చ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకవేళ ఫండ్స్ కనుక తగ్గిపోతే ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఇక్కడ ఈ రీసెర్చ్ అనేది ఆగిపోతుంది, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అనేది పోతుంది, దాని మీద ఎవరెవరైతే పని చేస్తున్నారో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అనేది పోతుంది. ప్లస్ మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఆ రీసెర్చ్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కొంత ఎఫెక్ట్ అయితే పడే ఛాన్స్ అయితే ఉంది. బట్ వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు వస్తారు, చదువుకుంటారు, మీరు తర్వాత మీ వీసాలు అప్లై చేసుకుంటారు, వాళ్ళ దారిన వాళ్ళు బతుకుతారు. అది అసలు ఎడ్యుకేషన్కి సంబంధించింది ఏం కాదండి. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ రీసెర్చ్ డిపార్ట్మెంట్స్ కనుక ఎవరైనా క్లోజ్ చేసినా ఫండ్ రాకపోతే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం కూడా ఇది స్టూడెంట్స్కి సరైన మనకి ఆపర్చునిటీస్ దొరికే ఛాన్స్ అయితే ఉండదు అనమాట. అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ గురించి అండి. అంతకి తప్ప దీనివల్ల పెద్ద మన భారతీయ విద్యార్థులకి నష్టం లేదు, భారతీయ విద్యార్థులు రోడ్ల మీద పడి కొట్టుకోవట్లేదు, భారతీయ విద్యార్థులకి ఇండియా వెళ్ళే అవసరము లేదు, ఎటువంటి ప్రాబ్లము లేదు. సో మీరు ప్రశాంతంగా చదువుకోండి, ఏ ఇల్లీగల్ పనులు చేయకండి, జాబులు తెచ్చుకోండి స్టూడెంట్స్, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.